లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ముఖేష్ అంబానీ అండ్ సునీల్ మిట్టల్ ఇద్దరు కలిపి కేవలం ఎలాన్ మస్క్ని ఇండియా నుంచి బయటికి వెళ్ళడానికి 3,40,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ జూలై 8, 2025న ఎలాన్ మస్క్ ముందు లొంగారు. ఎందుకంటే స్టార్లింక్ ఇండియాలోకి అఫీషియల్గా రాబోతుంది. స్టార్లింక్ ఇది ఒక శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ. దీని ఫౌండర్ ఎలాన్ మస్క్. ఒక్కసారి స్టార్లింక్కి ఇండియాలోకి పర్మిషన్ వచ్చాక జియో అండ్ ఎయిర్టెల్కి థ్రెట్గా మారింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో మోనోపోలీగా ఉంటున్నారు. అలాంటి వీళ్ళు ఒక ఫారిన్ కంపెనీ ముందు లొంగుతున్నారు. ఎక్కడైతే ఎలాంటి సెల్ టవర్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఫైబర్ కేబుల్స్ అవసరం లేదు, డైరెక్ట్ స్పేస్ నుంచే శాటిలైట్ ద్వారా మీ ఇంట్లోకి ఇంటర్నెట్ వస్తుంది. ఇది జస్ట్ ఒక బిజినెస్ వార్ మాత్రమే కాదు. పాయింట్ ఏంటంటే మన అంబానీ మామ ఇప్పటి వరకు ఎవరి ముందు ఓడనివాడు, లొంగనివాడు ఎలాన్ మస్క్ ముందు ఓడాడు. ఎందుకు, అసలు కారణం ఏంటిది, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇండియన్ టెలికాం ఇండస్ట్రీని ఎవరు రూల్ చేయబోతున్నారు, ఎలా మారబోతుంది? మనం మాట్లాడేది $43 బిలియన్ ఇండస్ట్రీ గురించి. నేను చెప్పబోయే అలాంటి ఒక టెక్నాలజీ కేవలం గవర్నమెంట్, ఆర్మీ పీపుల్ అండ్ కామన్ పీపుల్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఒక గేమ్ చేంజర్ అవ్వచ్చు లేదా డిజాస్టర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ 10 మినిట్స్లో ఎవరు చెప్పిన బిజినెస్ వారిని సింపుల్గా చెప్తాను, లాస్ట్ వరకు ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. నార్మల్గా కంపెనీస్ లైక్ జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ పెడతారు, మొబైల్ టవర్స్ కడతారు, ప్రతి విలేజ్ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. బట్ స్టార్లింక్ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ 8,000 శాటిలైట్స్ని స్పేస్లో లాంచ్ చేసింది. ఆ శాటిలైట్స్ లో ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతాయి. అంటే మన ఎర్త్ నుంచి సుమారు 550 to 200 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ ఈ ట్రెడిషనల్ శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీస్తో కంపేర్ చేసి చూస్తే అవి ఎత్తు నుంచి 35,000 కిలోమీటర్స్ ఎత్తులో వాళ్ళ జియో స్టేషనరీ శాటిలైట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎయిర్టెల్, జియో కంపెనీస్ కంటే ఎక్కువ నెట్వర్క్ స్పీడ్తో స్టార్లింక్ ప్రొవైడ్ చేస్తుంది. రీసెంట్ డేటా ప్రకారం కెన్యాలో ఒక యూజర్కి 100+ Mbps నెట్వర్క్ స్పీడ్ వచ్చింది, మలేషియాలో 200 Mbps. సో ఈ నెట్వర్క్ అంతా శాటిలైట్ నుంచి వస్తుంది. ఎలాంటి ఫైబర్ కేబుల్స్ లేవు, సెల్ టవర్స్ లేవు. జస్ట్ మీ ఇంటి మీద స్కైని క్లియర్గా చూసే ఒక శాటిలైట్ డిష్ ఉండాలి. కానీ స్టార్లింక్ ఇండియాలోకి అంత ఈజీగా ఎంట్రీ ఇవ్వలేదు. ఇండియాలోకి రావడానికి గవర్నమెంట్ పర్మిషన్ కోసం 2 ఇయర్స్ పాటు వెయిట్ చేసింది. 25 అక్టోబర్ 2024న జియో కంపెనీ టెలికాం మినిస్టర్కి ఒక లెటర్ పంపించింది. అదేంటంటే శాటిలైట్ స్పెక్ట్రమ్ని ఆక్షన్ ద్వారా అలొకేట్ చేయాలని కోరింది. ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్, ఆక్షన్, ఈ కాంప్లెక్స్ టర్మ్స్ని సింపుల్గా ఒకసారి చెప్తాను వినండి. ఎలాగైతే ఒక కార్ నడపడానికి ఒక రోడ్ కావాలో, అలాగే ఇంటర్నెట్ నడపడానికి ఎయిర్ వేవ్స్ కావాలి. వాటినే స్పెక్ట్రమ్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే గాలిలో ఉండే ఇన్విజిబుల్ వేవ్స్. అవే శాటిలైట్ నుంచి మీరు వాడే ఫోన్ వరకు వస్తుంది. అయితే ఈ స్పెక్ట్రమ్ని ఎవరు పడితే వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా వాడుకోరాదు. గవర్నమెంట్ వాటిని కంట్రోల్ చేస్తుంది. ఆక్షన్ ద్వారా, అంటే వేలంపాట ద్వారా ఆ స్పెక్ట్రమ్ని అమ్ముతుంది. ఎవరైతే హైగా బిడ్ చేస్తారో వాళ్ళకే ఆ స్పెక్ట్రమ్ సొంతం. అయితే కంపెనీస్ లైక్ జియో అండ్ ఎయిర్టెల్ 4G అండ్ 5G స్పెక్ట్రమ్ సొంతం చేసుకోవడానికి 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. సుమారు $19 బిలియన్ ఈ స్పెక్ట్రమ్ కోసమే ఖర్చు పెట్టారు. అందుకే జియో గవర్నమెంట్కి లెటర్ రాసింది, మేమేమో 1,000 కోట్లు పెట్టి 4G అండ్ 5G స్పెక్ట్రమ్ కొంటాము, కానీ స్టార్లింక్కి ఎలాంటి ఆక్షన్ లేకుండా ఫ్రీగా లేదా తక్కువ ప్రైస్కి స్పెక్ట్రమ్ ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు, అన్ఫేర్ కాంపిటీషన్ అవుతుంది. అందుకే మీరు శాటిలైట్ స్పెక్ట్రమ్ని ఆక్షన్కి పెట్టాలి అని జియో కోరింది. అండ్ నెక్స్ట్ డేనే ఎయిర్టెల్ ఓనర్ అయిన సునీల్ మిట్టల్ కూడా గవర్నమెంట్కి అనౌన్స్ చేశాడు, శాటిలైట్ కంపెనీస్కి స్పెక్ట్రమ్ ఆక్షన్ పెట్టాలి అండ్ మాలాగానే టెలికాం లైసెన్స్ కట్టాలి అని చెప్పాడు. కనుక ట్విస్ట్ ఏంటంటే సునీల్ మిట్టల్ వన్వెబ్ అని ఒక శాటిలైట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. అండ్ మన అంబానీ మామ SES అని ఒక శాటిలైట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వీళ్ళిద్దరూ వేరే వేరే శాటిలైట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఎలాన్ మస్క్ తోని ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే సింపుల్, కాంపిటీషన్. స్టార్లింక్ ప్రపంచంలోనే అతిపెద్ద శాటిలైట్ కంపెనీ. 7,800 శాటిలైట్స్, 6 మిలియన్ యూజర్స్, $1.8 బిలియన్ రెవెన్యూ. వీళ్ళు కానీ ఇండియాలోకి వస్తే కేవలం రూరల్ ఏరియాస్ని టార్గెట్ చేయడం కాకుండా అర్బన్ ఏరియాస్, ఎంటర్ప్రైజెస్, ఏవియేషన్ ఇండస్ట్రీ, మ్యారిటైమ్ అన్ని సెక్టర్స్ని టార్గెట్ చేస్తుంది. అక్టోబర్ 16, 2024లో టెలికాం మినిస్టర్ అయిన జ్యోతిరాదిత్య శాటిలైట్ స్పెక్ట్రమ్ ఆక్షన్ అనేది ఉండదు అని అనౌన్స్ చేశాడు. ఈ ఒక్క డెసిషన్ అంబానీ అండ్ మిట్టల్ని డిసప్పాయింట్ చేసింది. ఇంకో పక్క ఎలాన్ మస్క్ ఇండియాలో సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము అని ట్వీట్ చేశాడు. ఒక్కసారి ఇండియన్ టెలికాం మార్కెట్ సైజ్ని చూద్దాం. రీసెంట్ డేటా ప్రకారం టెలిఫోన్ యూజర్స్ 130 crores ఉన్నారు, వైర్లెస్ యూజర్స్ 125 crores ఉన్నారు, అండ్ ఇంటర్నెట్ యూజర్స్ 100 crores ఉన్నారు. ఈ మార్కెట్లో మెయిన్గా 3 ప్లేయర్స్ ఉన్నారు. నెంబర్ 1 రిలయన్స్ జియో, 48 crores సబ్స్క్రైబర్స్ అండ్ అరౌండ్ 42% రెవెన్యూ షేర్. నెక్స్ట్ ఎయిర్టెల్, 29 crores సబ్స్క్రైబర్స్, అరౌండ్ 37% రెవెన్యూ షేర్. అండ్ నెక్స్ట్ VI, అరౌండ్ 12 crores సబ్స్క్రైబర్స్
అండ్ నో స్టడీ రెవెన్యూ. ఇది మొత్తం మార్కెట్ అనాలిసిస్. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీస్కి రిమోట్ ఏరియాస్లో సర్వీస్ ప్రొవైడ్ చేయడం అంత ఈజీ కాదు. ఒక ఫైబర్ కేబుల్ లైన్ బిల్డ్ చేయడానికి, సెల్ టవర్స్ కట్టడానికి, ఎలక్ట్రిసిటీ అరేంజ్ చేయడానికి అండ్ ఆఫ్టర్ సర్వీస్ మెయింటైన్ చేయడానికి, ఇవన్నిటికీ రిమోట్ ఏరియాస్లో పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. బట్ శాటిలైట్ ఇంటర్నెట్ అందించడానికి ఇవన్నీ అవసరం లేదు. మీరు ఇండియా మొత్తంలో ఎక్కడైనా ఉండండి, సిగ్నల్ మాత్రం శాటిలైట్ నుంచి వస్తుంది. మన పిఎం నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా విజన్ని బాగా ప్రమోట్ చేస్తారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే సుమారు 40 నుంచి 60 కోట్ల మంది ఇంటర్నెట్ని వాడరు. వాళ్ళందరూ రిమోట్ ఏరియాస్లో ఉండేవాళ్ళు. ఇక వీళ్ళందరూ సోషల్ మీడియా యాప్స్ వాడడం, ఆన్లైన్ డాక్యుమెంట్స్ పెట్టడం, గవర్నమెంట్ స్కీమ్స్కి యాక్సెస్ అవ్వడం ఇవన్నీ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇంటర్నెట్ లేదు కాబట్టి. ఇక డిజిటల్ ఇండియా ఎలా అవుతుంది? ఇక్కడే శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ అయిన స్టార్లింక్ ఎంట్రీ ఇస్తుంది. భారత్ నెట్ అనే ప్రాజెక్ట్ ద్వారా రిమోట్ ఏరియాస్లో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది. కానీ ఫండింగ్ డిలే వల్ల కేవలం 2.14 lakh పంచేస్కి మాత్రమే కనెక్ట్ చేసింది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఇన్ఫ్రా ఉంది కానీ ఇంటర్నెట్ లేదు. అయితే స్టార్లింక్ ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అందుకే గవర్నమెంట్ స్టార్లింక్ని ఇండియాకి తీసుకొస్తుంది. ఇక ప్రైజింగ్ విషయానికి వస్తే అప్పట్లో మంత్లీ 8,600 ఛార్జెస్ అని ఒక న్యూస్ బయటకు వచ్చింది. కానీ ఆ న్యూస్ రియల్ కాదు అని స్టార్లింక్ పబ్లిక్లో కన్ఫర్మ్ చేసింది. సో ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ న్యూస్ స్టార్లింక్ చెప్పలేదు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఆ ప్రైజెస్ కూడా స్టార్లింక్ మార్కెట్ పొజిషన్ని డిసైడ్ చేస్తుంది. ఒక్కసారి గ్లోబల్ లెవెల్లో ప్రైజెస్ కంపేర్ చేసి చూస్తే ఇండియాలో జియో అండ్ ఎయిర్టెల్ ప్రొవైడ్ చేసే ప్రైజెస్తో పోల్చుకుంటే అమెరికాలో ఉండే స్టార్లింక్ ప్రైస్ ప్లాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో స్టార్లింక్ ఇండియా ప్లాన్ జస్ట్ రూరల్ ఏరియాస్ని మాత్రమే టార్గెట్ చేయడం కాకుండా రిచ్ పీపుల్, కంపెనీస్ని, రిమోట్ ఏరియాస్ని అండ్ సముద్రంలో ఉండే ఒక ఆయిల్ కంపెనీకి, సముద్రంలో ఉండే ఒక షిప్పింగ్ కంపెనీకి, హిమాలయ ఉండే హోటల్స్ వాళ్ళకి, వీళ్ళందరికీ స్టార్లింక్ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్. March 11, 2025 ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ట్విస్ట్ జరిగింది. ఎయిర్టెల్ కంపెనీ స్టార్లింక్తోని ఒక అగ్రిమెంట్ సైన్ చేసి బిజినెస్ పార్ట్నర్స్ అయ్యారు. అండ్ నెక్స్ట్ డే March 12కే మన అంబానీ మామ కూడా స్టార్లింక్తోని పార్ట్నర్ అవుతున్నాము అని అనౌన్స్ చేశాడు. ఫస్ట్ ఏమో అంబానీ అండ్ మిటల్ ఎలన్ మస్క్ని ఇండియాకి రానివ్వద్దు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు పార్ట్నర్స్ అయిపోయారు. దీన్నే క్లాసిక్ బిజినెస్ ట్రిక్ అంటారు. నువ్వు ఒకరిని ఓడించలేకపోతే వాడితో కలిసిపో. అంబానీ అండ్ మిటల్కి ఒక్కటి మాత్రం క్లియర్గా అర్థమైంది. స్టార్లింక్ ఇండియాకి రావడం పక్కా, గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం పక్కా. వీళ్ళకి రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్ 1 ఫైట్ చేయడం, ఆప్షన్ 2 పార్ట్నర్స్ అవ్వడం. వీళ్ళు ఆప్షన్ 2ని చూస్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు పార్ట్నర్స్ అయినందుకు ఇద్దరికి బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. స్టార్లింక్ యొక్క ఎక్విప్మెంట్ అండ్ సర్వీస్ని వీళ్ళకున్న రీటైల్ స్టోర్స్ ద్వారా ఫాస్ట్గా డిస్ట్రిబ్యూట్ చేయగలరు అండ్ అమ్మగలరు. జియోకి 1000+ స్టోర్స్ ఉన్నాయి అండ్ ఎయిర్టెల్కి 1500+ స్టోర్స్ ఉన్నాయి. ఈ ఫిజికల్ స్టోర్ ప్రజెన్స్ స్టార్లింక్కి కూడా లాభమే. ఎందుకంటే అన్ని గణం స్టోర్స్ బిల్డ్ చేయాలి అంటే చాలా టైం అండ్ మనీ వేస్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఎవరైతే కస్టమర్స్ జియో అండ్ ఎయిర్టెల్ ద్వారా స్టార్లింక్ని యూజ్ చేస్తారో ఆ కస్టమర్ డీటెయిల్స్ వాళ్ళ డేటాబేస్లో ఉంటుంది. అండ్ రిమోట్ ఏరియాస్కి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి సొల్యూషన్ దొరికింది. ఈ రెండు కంపెనీస్కి బాగా అర్థమైంది ఇండియా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం చాలా కష్టం. అందుకే దీనికి శాటిలైట్ ఇంటర్నెట్ ఒక సొల్యూషన్ అయ్యింది. కానీ మనం నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే స్టార్లింక్ ప్రపంచం మొత్తం సర్వీసెస్ని డైరెక్ట్ కస్టమర్కి ఇస్తుంది, కంట్రోల్ చేస్తుంది. కానీ ఇండియాలో అలా లేదు. సో ఫ్యూచర్లో గ్యారంటీ ఏంటి మస్క్ మామ ఒక్కడే ఆపరేట్ చేయడాని? మనకేం తెలుసు వాళ్ళ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో టర్మ్స్ ఏమున్నాయని? కానీ హిస్టరీ చూస్తే ఎలన్ మస్క్ ఏ సెక్టార్లోకి ఎంటర్ అయినా కూడా అతని కంట్రోల్ అండ్ పవర్ని అంత ఈజీగా ఇవ్వడు. ఒక్కసారి స్టార్లింక్ ఇండియాలోకి వస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ కాంపిటీషన్ మాత్రం పక్కా ఉంటుంది. జియో అండ్ ఎయిర్టెల్కి ఒక ఛాలెంజింగ్గా అవుతుంది. ప్రజెంట్ ఎయిర్టెల్ అండ్ జియో కలిపి 81% మార్కెట్ షేర్ని కంట్రోల్ చేస్తారు. వీళ్ళని అనేటోడే లేడు. రీఛార్జ్ ప్రైజెస్ నచ్చినప్పుడు పెంచుతారు, నచ్చినప్పుడు తగ్గిస్తారు. అందుకే ఒక్కసారి స్టార్లింక్ ఎంటర్ అయితే మొత్తం టెలికాం ఇండస్ట్రీ మారిపోతుంది. ప్రైజెస్లో ప్రెషర్ పెరుగుతుంది. ప్రైజెస్ మార్చడానికి ఒక్కసారి ఆలోచిస్తారు. సర్వీస్ క్వాలిటీ పెంచుతారు. ఎందుకంటే పీపుల్ స్విచ్ అయిపోతారు. భారత్ నెట్ స్కీమ్స్ ద్వారా 1 ఇయర్లోనే స్టార్లింక్ ఆల్మోస్ట్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్లో లేని ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయగలదు. ప్రజెంట్ ప్రపంచం మొత్తం స్టార్లింక్ ఎన్నో ఎయిర్లైన్స్కి ఈ సర్వీస్ ఇస్తుంది. అండ్ అలాగే ఇండియన్ ఓషన్ అండ్ అదర్ సీ రూట్స్లో ఉండే ఎన్నో కంపెనీస్కి ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. అండ్ అలాగే బార్డర్లో ఉండే డిఫెన్స్ సెక్టార్కి కూడా ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. అండ్ అలాగే కొన్ని కంపెనీస్ రిమోట్ ఏరియాస్లో చేసే మైనింగ్ ఆపరేషన్స్, ఆయిల్ డిగ్గింగ్ ఇలా అన్నిటికీ ఈ శాటిలైట్ ఇంటర్నెట్ చాలా బెనిఫిట్ ఇస్తుంది.
సో ఫైనల్లీ ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అనేది ఇండియాకి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఐదర్ ఒక గేమ్ చేంజర్ అవ్వచ్చు లేదా డిజాస్టర్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ వార్ జస్ట్ ఒక ఇంటర్నెట్ స్పీడ్ గురించో మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్రైజెస్ గురించో కాదు. నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరు కంట్రోల్ చేస్తారని, డేటా ఎవరి సర్వర్స్లో స్టోర్ అవుతుంది, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని ఎవరు డిసైడ్ చేస్తారు, మిలిటరీ కమ్యూనికేషన్స్ ఎవరి టెక్నాలజీ మీద డిపెండ్ అవుతుంది, స్టాండర్డ్స్ ఎవరు సెట్ చేస్తారు, అండ్ ఫైనల్లీ ఇండియాస్ డిజిటల్ బ్యాక్ బోన్ని ఎవరు కంట్రోల్ చేస్తారని. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.